అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 27 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నవదుర్గా జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువు మీ సంపర్సన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు తులారాశి వారి యొక్క నక్షత్రాలు చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-3-4 పాదాలు, విశాఖ 1-3 పాదాల వారు ఈ యొక్క తులారాశి పదలోకి వస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక గ్రహబల ప్రకారము శుక్రుడు కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాల్లో అనుకూలత బలం ఇస్తాడు. ఇక గురుడు అదృష్టము, ధనలాభానికి సహకారం. బుధుడు ఉద్యోగ, వ్యాపార చర్చలో మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సంతోషాన్ని కలుగుతాడు. కుజుడు ధైర్యం పెరుగుతుంది, ఆవేశాన్ని తగ్గించాలి. ఇక శని ఆలస్యమైన పనులు నెమ్మదిగా ఫలించే అవకాశం ఉంది. ఇక రేపు రోజున జాగ్రత్తల పరంగా ఇతరుల సమస్యల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీకు సంబంధం లేని విషయాల్లో మాట్లాడడం వల్ల అపార్థాలు రావచ్చు. పరిహార పరంగా గురువారం దత్తాత్రేయ స్వామిని భక్తితో ఆరాధించండి. ఓం దత్తాత్రేయ నమః మంత్ర జపం చేయండి. పసుపు పూలు సమర్పించి ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రేపు రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు రోజున కుటుంబ సౌఖ్యము, ఆర్థిక స్థిరతము, కార్యసిద్ధి కోసం ప్రార్థించండి. తులారాశి వారి రేపు రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో రేపు రోజు మీకు లక్ష్మీదేవికి మీరు ఎంత వీలైనంత స్వామి అమ్మవారి యొక్క పూజ చేయడము మీకు అన్న కూడా శ్రేయస్కరము. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఈ వార్త మీ దిశను పూర్తిగా మార్చేయబోతుంది. అయితే రేపటి రోజున వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ అనేది కేవలము ఒక సమాచారం కదండి. మీ కాలి కింద భూమిని కదిలించే ఒక నిజాన్ని, ఒక వార్తని రేపటి మీరు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నారు. అలాగే మీ గుండెలో తప్పకుండా అంటే ఒక ధైర్యం అనేది కూడా రేపటి రోజు మీరు ఏర్పడుతుంది. అయితే ఈ వార్తను మీ మనసుకు తప్పకుండా చాలా అంటే ఆనందకరమైనటువంటి రేపటి రోజున వార్తగా మీరు స్వీకరించబోతున్నారు. అలాగే మీ యొక్క సర్వస్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ఫోన్ కాల్ అసలు ఏంటి, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి శుభవార్తను రేపటి వినబోతున్నారు, ఆ వార్త మీ జీవితాన్ని ఎలా అస్తవ్యస్తం చేయబోతుంది. ఒక్క నిమిషం కూడా మీరు తప్పకుండా ఈ వార్తను వినడానికి పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉండండి. ముందు మీరు రేపటి రోజున వచ్చే వార్త ఎంత కష్టానైనా కానీ చిరునవ్వుతో ఎదుర్కొంటారు. అది మీలో ఒక గొప్ప విషయం అండి. అలాగే మీరు చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా మాట్లాడేటువంటి వ్యక్తులు అనమాట. అంటే మీ మనసులో ఒక మాట ఉంటే ఆ మాటను ఎక్స్ప్రెస్ చేసే విధంగా సిద్ధంగా ఉంటారనమాట. అలాగే ఇటువంటి విషయాల్లో మీరు దిట్టంగా కూడా ఉంటారు. కానీ మీకు ఊహించినటువంటి మార్పులు అనేవి అస్సలు నచ్చవు. అంటే మీరు ప్రతిదానికి ఒక క్రమ పద్ధతి ప్రకారం కూడా జరగాలి, ముందుగా తెలియాలని చెప్పి అనుకుంటారు. అయితే అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మానసిక స్థితి అనేది మీకు కొంచెం అదుపు తప్పుతుంది. అంటే మీరు బయటికి ధైర్యవంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భీతి చెందుతూ ఉంటారు. అయితే ఆ భయాన్ని రేపటి ఒక చిన్న ఫోన్ కాల్ పూర్తిగా భయపెట్టబోతుందండి. మిమ్మల్ని ఆ భయం అనేది కూడా మీకు విపరీతంగా మిమ్మల్ని భయపెట్టడానికో లేదంటే మిమ్మల్ని ఇంకేదైనా సరే బెదిరించడానికో కాదు, మీ మనసుకు తెలియనటువంటి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళన ఉండి ఉంటారండి. నా చుట్టూ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో మారబోతుంది, ఒక అభిషేకం అనేది మీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు చేసే పనులు ఏకాగ్రత లోపించి ఉండవచ్చు. ఎవరినైతే బాగా నమ్మి బాధ్యతలు అప్పగించారో వారి యొక్క నమ్మకాన్ని పూర్తిగా వారు ఉమ్ము చేసుకుని ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో రేపటి మధ్యాహ్నం 2:30 తర్వాత ఆ ప్రశాంతత ఒక చిన్న తుఫాను కూడా మారబోతుందండి. అంటే ముందుగా ఒక నిశ్శబ్దం అనేది మీరు తప్పకుండా గమనిస్తారు. అయితే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా రేపటి మీకు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నారండి. ముఖ్యంగా రేపటి మధ్యాహ్నం నుండి మీకు రాత్రి కావచ్చు ఒక ఫోన్ కాల్ అనేది రింగ్ అవుతుంది. ఆ కాల్ యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి కాల్ అనమాట. మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి పనికి సంబంధించింది. అంటే అవతల వైపు నుండి చెప్పేటువంటి ఆ వార్త ఏంటంటే మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు కష్టపడ్డారు, దేన్నైతే మీరు భవిష్యత్తులో అంతా కూడా మంచి అంచనాకు వేసి ఊహించారో అది మీ చేతి నుండి పూర్తిగా చేజారిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుందని చెప్పి ఒక వార్త మీకు వినిపిస్తుంది.
అయితే మీరు కొంచెం టెన్షన్ పడబోతున్నారు. అలాగే ఆ మాట మిమ్మల్ని గుండెల్లో ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నా కూడా చెప్పాలి. అది మీకు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, నష్టం గురించి కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక వ్యక్తి ఊహించినటువంటి ఒక చిన్న ప్రమాదం కూడా కావచ్చండి. అయితే అన్నింటా కూడా మీరు ధైర్యం చేసి ఆ వార్తను వింటారు. కానీ ఆ వార్త వినగానే మీకు కొంచెం అలసటగా కూడా అనిపిస్తుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు లిస్ట్ చేశానా అనేటువంటి భావన కలుగుతుంది. ఎటు వ్యక్తులకి మీ యొక్క ముఖం చూసేటువంటి ధైర్యం కూడా మీకు ఉండదు. అలాగే ఆ విషయాన్ని దాచడము ఇప్పుడు మీకు సాధ్యం కాని పని. అలాగే మీరు ఆ వార్త విన్న తర్వాత మీ గొంతులో మాట కూడా రాదండి. సర్వాన్ని కూడా కోల్పోతారు. కేవలం డబ్బు లేదా వస్తువు కాదండి మీరు కోల్పోయింది, మీ యొక్క అస్తిత్వం అంటే నమ్మకాలను పూర్తిగా కోల్పోయారు. అలాగే మీ పనిలో ఉన్నటువంటి ఆశల్ని, అంచనాలని పూర్తిగా కోల్పోయిన ఒక ఫోన్ కాల్ అనమాట. అయితే నిరుత్సాహంతో ఉన్నటువంటి మీకు అప్పుడే మరొక ఫోన్ కాల్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నటువంటి కాసేపు నిశ్శబ్దం ఏర్పడుతుంది. మిమ్మల్ని భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వార్త అండి, అవకాశం. అలాగే మీ కుటుంబంలో చాలా ఆనందాన్ని కూడా ముందుకు మీ మనసుకి కొంచెం ఒత్తిడి అలాగే సంతోషాన్ని కలిగించే వార్త అని చెప్పుకోవాలి. దానిపిస్తారు మీ కుటుంబంలో ఆనందాన్ని కూడా ఇచ్చేటువంటి వార్త. ఒక వ్యక్తి ద్వారా ఎప్పుడు మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంటే వారి సలహా కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి మీరు డీలా పడిపోవాల్సిన అవసరం లేదు, మీకు ఒక పెద్ద నష్టం ఏం జరగలేదు, నేను ఉన్నాను, నా సలహాను పాటించని చెప్పి ఏదో ఒక సలహా ఇవ్వడమో, లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి అయితే డబ్బుకు ఏదైనా సహాయం అందించడం కానీ, ఏదైతే బంధాలు కానీ మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఏర్పడితే దాని గురించి ఒక సలహా, మంచి విశ్లేషణ అందివ్వడమో ఏదైనా సరే రేపటి జరుగుతుందన్నమాట. తద్వారా మీరు మరలా వెంటనే కోలుకుంటారు. అలాగే మీ జీవితం కూడా రేపటి రోజుని ఇక్కడికే ఆగిపోవాలని చెప్పి తెలుసుకుంటారు. ఒత్తిడి నుండి పూర్తిగా ప్రశాంతత పొందుతారు. ఈ విధంగా కాస్త మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురి అయ్యేటువంటి ఒక ఫోన్ కాల్, అలాగే తిరిగి మరలా ఆనందం గురి చేసే విధంగా ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో చాలా ఆశ్చర్యం ఇవ్వబోతుంది. అలాగే మీ యొక్క నమ్మకాన్ని తిరిగి మరలా మీరు నిలబెట్టుకునేటువంటి సమయం అనే చెప్పుకోవాలి. మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులకి గుణపాఠం కూడా మీరు రేపటి రోజున తెలియజేయబోతున్నారు. అయితే ఇది ఒక ఎమోషనల్ అటాక్ అనమాట. మీరు ఏదైతే దేన్నైతే నమ్మారో, దేన్నైతే ప్రతిగా ప్రేమిస్తారో దానికి ఏదైనా కానీ మీరు ప్రాణం పెట్టేటువంటి విలువైనవి ఇస్తారు. ఆ విషయం ఎదుటి వ్యక్తులు కూడా తెలుసుకొని మిమ్మల్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారని చెప్పుకోవాలండి. అది మీ యొక్క బలహీనత కూడా భావిస్తారు. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క పరీక్ష అనేది కూడా రేపటి మిమ్మల్ని విజేతగా నిలబెట్టబోతుంది. గ్రహస్థితి ఏ విధంగా అయితే మిమ్మల్ని రాహువు అలాగే చంద్రుడు పరాకాష్ఠితిలో ఉండటం వల్ల మీ యొక్క ఊహించిన వార్తలు మీరు రేపటి వినటము, అలాగే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ రూపంలో మీరు రేపటి లాంటివి వినటము కొంచెం జరుగుతుందన్నమాట. తిరిగి మరలా ఆ వార్త మీ మనసుకు ప్రశాంతంగా ఏర్పరిచినటువంటి తిరిగి మరలా మిమ్మల్ని మానసిక పరంగా కొంచెం ప్రశాంతత అందివ్వటం కూడా రేపటి రోజు జరగబోతుందండి. ఇదంతా యాదృచ్ఛికంగా అయితే జరగలేదండి. ఇదంతా గ్రహాల యొక్క కలయిక వల్ల జరిగినాయి. కొంచెం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడం, అలాగే తిరిగి మరలా ప్రశాంతత అందివ్వడం కూడా జరుగుతుంది. అయితే రేపటి మీరు సురక్షితంగా కూడా రేపటి పొందబోతున్నారు. అలాగే గ్రహస్థితి మీ యొక్క రేపటి అన్ని రకాల కూడా విషయాల్ని తెలియపరుస్తుంది. అలాగే మీరు ఏది కోల్పోతున్నారు, ఏది కోల్పోకుండా ఉండాలి, కోల్పోకుండా అంటే మీరు ఏం చేయాలి, నడుచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఒక అవగాహన కూడా మీ గ్రహస్థితిని నేర్పించబోతుంది. అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరిగేది అత్యంత కఠినమైనటువంటి వార్త. రేపటి రోజున మీరు కొంచెం ఈ విషయంలో తాలూకా విషయంలో అయితే మరలా ప్రశాంతత పొందుతారు. ఆర్థికంగా రేపటి మీరు సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే మించి మీరు ఎవరినైతే మీ యొక్క బలం అని చెప్పి నమ్మారో వారి మీద ఉన్నటువంటి నమ్మకం రేపటి మీరు పూర్తిగా చల్లిపోతుంది. మీరు కష్టపడి నిర్మించినటువంటి ప్రతిష్ట ఒక్కసారిగా తలకెదినేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే రేపటి ఒక ఫోన్ని పక్కన పెట్టేసే ముందు మీరు అలాగే ఫోన్ ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇదే వార్త వస్తుందేమో అనే ఒక భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది అనమాట. ఒక శ్వాసను కూడా మీరు రేపటి తీసుకుంటారు. ఏ వార్త వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక గంట సమయం తీసుకోండి. వీలైతే రేపటి హనుమాన్ చాలీసా అవ్వండి, అలాగే వినండి. మీ కష్టాలు పూర్తిగా తొలగిపోయి కొంచెం ధైర్యాన్ని ఇస్తాయి. ఏదైనా చెడు వార్త వస్తే దాన్ని మీ మనసులో అణిచివేయడం గురించి అణిచివేసుకోకుండా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో తిరిగి మరలా మీకు పరిచయం అనేది కూడా ఉపయోగపడుతుంది. సంబంధాల్లో మాధుర్యం, పనుల్లో సమతుల్యత తీసుకొచ్చరు అని చెప్పుకోవాలండి. మీరు మధ్యవర్తిత్వం చేసే ఒక విషయము మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా ఒక చిన్న ప్రయోజనం లభించడంతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ రాజీ పడాలో, ఎక్కడ మీ నిర్ణయంపై నిలబడాలో తెలుసుకొని ముందుకు సాగితే రేపటి మీకు అనుకూలంగా మారుతుంది. మరి తెలిసిన కానీ తులారాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం.